ఈ రోజు మనం రాజులను గురించి మనము ఇది నేర్చుకుంటాం. బైబిల్లో మనకి రాజులు కనిపిస్తూ ఉంటారు. ఆదికాండం 10వ అధ్యాయంలోనే మనకి రాజులు వారి పరిపాలన ప్రారంభమైనట్లుగా మనకి కనిపిస్తా ఉంది. దైవికమైన రాజులు అనేవారు మనకి సమూయేలు మొదటి గ్రంథం నుండి పరిచయం అయ్యారు. ప్రజలు దైవికమైన రాజులను కావాలని అడిగినప్పుడు దేవుడు రాజులను అనుగ్రహించినట్లుగా మనం సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయంలో చూసాం. సమూయేలు మొదటి గ్రంథం, 2వ గ్రంథం, రాజులు మొదటి గ్రంథం, 2వ గ్రంథం గురించిన పరిచయం చేసుకున్నాం. మనం దానికి సంబంధించిన ప్రాముఖ్యమైన విషయాలు కూడా మనం ధ్యానించడం జరిగింది. ఈ దినాన రాజులను గురించిన వివరాలు మనం గ్రంథం నుండి తెలుసుకుందాం. సాధారణంగా రాజు అంటే దేవుడే రాజుగా ఉన్నట్లుగా మనకి గ్రంథంలో స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. దేవుడు సకల యుగములలో రాజుగా ఉన్నాడు అనేది మనకి తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో కనిపిస్తూ ఉంటుంది. సకల యుగములలో రాజు, అన్ని కాలాల్లో దేవుడు రాజుగా ఉన్నాడు. సృష్టికి ముందు దేవుడు రాజుగా ఉన్నారు. ఆయన మానవులను రక్షించే ప్రణాళికలో ఆయన తీసుకున్న నిర్ణయాలను బట్టి కూడా ఆయన రాజుగా ఉన్నారు. రాజుగా ఆయన తనలో తాను తనకు కలిగిన హోదాను బట్టి, స్థాయిని బట్టి రాజుగా ఆయన నిర్ణయాలు తీసుకున్నట్లుగా, వాటిని అమలుపరిచినట్లుగా మనం గ్రంథంలో చూస్తాం. కాబట్టి దేవుడు సకల యుగములలో రాజు. ఆయన తన ఆజ్ఞల ద్వారా తన చిత్తానుసారంగా ప్రజల్ని పరిపాలన చేస్తూ ఉంటారనేది మనం చూస్తాం. గాడ్ ఈజ్ కింగ్ అనేది మనకి స్పష్టంగా ఉంటుంది అనమాట గ్రంథంలో. ఆయన రాజుగా చాలా ప్రధానమైన ప్రాముఖ్యమైన పాత్రను పోషిస్తూ ఉంటారు. ఆయన చిత్తాన్ని ఏదైనా తోటలో ఉన్న ఆదాము అవ్వలకు తెలియజేస్తారు. ఎందుకంటే ఆయన రాజు కాబట్టి ఆజ్ఞలు జారీ చేస్తారు. ఈ పండు తినదినమున నిశ్చయముగా చచ్చేది అనేది ఆజ్ఞ. అటువంటి ఆజ్ఞలు జారీ చేయడానికి రాజు స్థాయిలో, హోదాలో దేవుడు హక్కు అర్హత కలిగి ఉన్నట్లుగా మనం చూస్తాం. సాధారణంగా రాజులు చట్టాలు చేస్తారు. దేవుడు పాత నిబంధన గ్రంథంలో అనేకమైన చట్టాలు, క్రొత్త నిబంధన గ్రంథంలో అనేకమైన చట్టాలు చేసినట్లుగా మనం పాత నిబంధన గ్రంథంలో ఉన్న దేవుని యొక్క సేవకుల ద్వారాను, క్రొత్త నిబంధనలో ఉన్న యేసుక్రీస్తు, అలాగనే ఆయన యొక్క శిష్యుల ద్వారాను అనేకమైన దేవుని యొక్క చట్టాల గురించి, ఆయన ఆజ్ఞల గురించి, ఆయన చిత్తాన్ని గురించి మనం తెలుసుకుంటాం. దేవుడు చట్టాలు చేస్తారు అని అంటే కింగ్స్ లేకపోతే రాజులు ఏం చేస్తారంటే ఆజ్ఞలు జారీ చేస్తూ ఉంటారు. వాళ్ళకి కలిగి ఉన్న హోదాను బట్టి, రాజరిక స్థాయిని బట్టి పరిపాలించే పరిపాలకుడిగా వారు చట్టాలు చేస్తూ ఉంటారు అన్నమాట. అయితే మనం దేవుని గురించి ఈ విధంగా రాజుగా చట్టాలు చేసేవారుగా చూస్తుంటే, బైబిల్లో ఉన్న ఎవరైతే రాజులు ఉన్నారో, దేవుడు నియమించిన ఏర్పాటు చేసుకున్న రాజులు, ఈ రాజులకు చట్టాలు చేసే అధికారం లేదు. సాధారణంగా లోకంలో రాజులందరూ చట్టాలు చేస్తారు. ఆదికాండం 10వ అధ్యాయంలో మనం చదువుకున్న రాజు ఎవరైతే నిమ్రోదు ఉన్నాడో, అతను కూడా చట్టాలు చేసే ఉన్నతమైన స్థాయిని తనకు తానుగా కలిగి ఉన్నాడు. రాజుగా అతను అటువంటి పరిస్థితిని ఏర్పాటు చేసుకున్నాడు. కానీ మనం గ్రంథాన్ని చదువుతున్నప్పుడు దేవుడు ఏర్పాటు చేసుకున్న రాజులకు చట్టాలు చేసే అధికారం లేదు. దేవుడు చేసిన చట్టాన్ని అనుసరించి రాజుతో సహా అందరూ నడుచుకోవాలి అనేది బైబిల్ మనకి తెలియజేసే సత్యం అన్నమాట. రాజులు చట్టాలు చేస్తారు, కానీ దేవుడు ఏర్పాటు చేసుకున్న రాజులు, సౌలు కానివ్వండి, దావీదు కానివ్వండి, సొలొమోను కానివ్వండి, ఆ తర్వాత ఆ వంశం నుండి వచ్చిన వారు ఎవరైనా కానివ్వండి, చట్టాలు చేసే అధికారం, హక్కు, హోదా వారికి లేదు. ఇశ్రాయేల్ చరిత్రను మనం గమనిస్తే రాజులు సహా ప్రజలందరూ దేవుని చట్టమైన పాత నిబంధనను లేదా తోరాను అనుసరించాల్సిన అవసరం ఉంది.
ఈ విషయాన్ని బైబిల్ మనకి స్పష్టంగా చెప్తున్నారు అనమాట. అందరూ రాజులతో సహా అందరూ చట్టాన్ని అనుసరించాల్సిందే, వాళ్ళకి వేరే దిక్కు లేదనమాట. వారు దేవుని పరిపాలనలో ఉండాలనుకుంటే గనక వారందరూ కూడా దేవుని యొక్క ధర్మశాస్త్రం లేదా పాత నిబంధన గ్రంథాన్ని వారు అనుసరించాల్సిందే. దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేల్ ప్రజలకు ఇచ్చిన చట్టాలు అందరికీ సమానంగా వర్తిస్తాయి. సామాన్యుడికి, రాజుకు, అందరికీ కూడా సమానంగా వర్తిస్తాయి. నాకు ఈ ఆజ్ఞ లేకపోతే ఈ వాక్యం, ఈ చట్టం వర్తించదు అని చెప్పడానికి ఎవరికి ఎటువంటి ఎగ్జామ్షన్ లేదనమాట. మినహాయింపు అనేది లేదు, అందరికీ సమానంగా వర్తిస్తాయి. రాజు కూడా దేవుని చట్టానికి లోబడే వ్యక్తే. దేవుని చట్టానికి లోబడే అతను వ్యవహరించాలి, అతను పరిపాలించాలి. ఈ విషయాన్ని ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 18 నుండి, క్షమించండి 16 నుండి కూడా ఉంటుంది, 16 నుండి 20 వచనాల్లో మనం చూస్తాం అనమాట. రాజు తన కోసం ఒక చట్టాల పుస్తకాన్ని కానీ లేకపోతే రాజు తన కోసం తనకు నచ్చినట్లుగా కానీ చట్టాలు చేసుకునే అవకాశం ఉండదు. దేవుడిచ్చిన ఆ గ్రంథాన్ని ప్రతిరోజు చదవాలి, దివారాత్రులు ధ్యానించాలి, దైవ చిత్తానుసారంగానే రాజులు పరిపాలన చేయాలి. ఈ విధానం ద్వారా ఇశ్రాయేల్ రాజ్యాన్ని ప్రజల కోసం, రాజు కోసం కాకుండా దైవ చిత్తానుసారంగా నడిపించాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అంటే ప్రజలకు నచ్చినట్లుగా కానీ రాజులకు నచ్చినట్లుగా కానీ, అది ప్రజల కోసం, రాజుల కోసం. అంటే ప్రజల క్షేమం కోసమే, రాజు కూడా క్షేమంగా ఉండడం కోసమే పరిపాలన ఉంటుంది. కానీ ప్రజలకు నచ్చినట్లుగా ఉండదు, రాజుకు నచ్చినట్లుగా ఉండదు. దేవుని చిత్తాన్ని జరిగిస్తూ దేవునికి లోబడి, దేవుని యొక్క చట్టానికి లోబడి ఎవరైతే పరిపాలన చేస్తారో, ఆ పరిపాలన ఉంటారో, ఆ రాజు, ఆ ప్రజలు కూడా క్షేమాన్ని పొందుతారనమాట. దేవుని చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి దేవుడు రాజులను ఎన్నుకుంటారు. ఏ రాజు అయితే దేవుని చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తాడో ప్రజలందరూ ఆ రాజు యొక్క పరిపాలనలో క్షేమంగా, సుభిక్షంగా, సమాధానంగా, నెమ్మదిగా ఉంటారు. ఈ విషయాలు మనం పాత నిబంధనలో చూస్తూ ఉంటాం. ప్రజలు నెమ్మదిగా ఉన్నారు, రాజ్యం నెమ్మదిగా ఉన్నది అంటే దేవుని చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నారనమాట. అమలు చేస్తున్న సమయం ఏదైతే ఉందో ఆ సమయంలో ప్రజలు, రాజు, రాజ్యం అంతా కూడా సమాధానంగా, నెమ్మదిగా బ్రతుకుతారు. కాబట్టి బైబిల్ చదువుతున్నప్పుడు మనము ఇతర రాజులకు, రాజ్యాలకు, బైబిల్ యొక్క రాజులకు, అంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న రాజులకు, రాజ్యానికి చాలా వ్యత్యాసం చూస్తాం అనమాట. ఇదే దేవుడు ప్రజలకు చూపించాలనుకున్నాడు. సమస్త ప్రపంచానికి కూడా దేవుడు ఏం చూపించాలనుకున్నాడు అంటే తన రాజ్యం యొక్క విశిష్టతను చూపించాలనుకున్నాడు. తన రాజు యొక్క విశిష్టతను, గొప్పతనాన్ని చూపించాలనుకున్నాడు. ఈ విషయాన్ని మనం 45వ కీర్తనలో చూస్తాం. 45వ కీర్తన ఏదైతే ఉందో ఈ కీర్తన మనం చదువుతున్నప్పుడు ఈ కీర్తనలో ప్రధానంగా మనకు కనిపించేది ఏంటంటే ఇశ్రాయేల్ రాజ్యం ఒక ఉన్నతమైన పరిపాలనని అనుభవిస్తున్నప్పుడు 45వ కీర్తన రాయబడింది. ఒక గొప్ప రాజు, గొప్ప రాజ్యంగా ప్రజలందరూ ఒక గొప్ప రాజ్యాన్ని లేకపోతే రాజ్య పరిపాలన అనుభవిస్తున్నప్పుడు 45వ కీర్తన మనం చదువుతాం అనమాట. అంటే ఆ పరిస్థితుల్లో ఉన్న రాజ్యాన్ని గురించి 45వ కీర్తన రాయబడింది. కాబట్టి ప్రజల కొరకు, రాజుల కొరకు దేవుడు ఎటువంటి గొప్ప చట్టాలని, గొప్ప ఆజ్ఞలు ఇచ్చాడో వాటిని సమర్థవంతంగా అమలు చేస్తున్నప్పుడు, ఉన్నతమైన స్థితిని అనుభవిస్తున్నప్పుడు 45వ కీర్తనకు సంబంధించిన విషయాలు మనకి బయటపడతాయి అన్నమాట. ఇతర రాజ్యాలతో పోలిస్తే ఒక ప్రత్యేకమైన రాజ్యం అనేది మనం గుర్తించాలంటే రాజు యొక్క అధికారాన్ని ధర్మశాస్త్రం నియంత్రిస్తుంది అనమాట. ధర్మశాస్త్రం నియంత్రించకుండా, అంటే సాధారణంగా లోకంలో రాజులు అంటే వాళ్ళు నియంతలుగా ఉంటూ అధికారం పూర్తిగా తమ హస్తగతం చేసుకుని వాళ్ళు ఏం చేస్తారంటే తమ నచ్చినట్లుగా పరిపాలన చేస్తూ ఉంటారు. కానీ ఇశ్రాయేల్ రాజులు లేదా యూదా రాజులు అనేవాళ్ళు అలా పరిపాలన చేయకూడదు.
నియంతలు కాదు వాళ్ళు. వాళ్ళు నియంత్రింపబడిన వారు, దేవుని చేత అధికారం పొందినవారు. దేవుడు వారికి ఇచ్చిన అధికారం అన్నమాట. అధికారాన్ని బట్టి వాళ్ళు రాజుగా వ్యవహరిస్తారు. రాజులను సింపుల్ గా దేవుని యొక్క ప్రతినిధులు అంటారు అనమాట. వాళ్ళు ఎలా పరిపాలన చేయాలి అని అంటే గర్వం లేకుండా సాధారణమైన మంచి జీవితాన్ని జీవిస్తూ రాజులుగా వ్యవహరించాలి లేదా పరిపాలన చేయాలి. దేవుని చట్టాన్ని పాటించడం ద్వారా రాజు దాని పరిమితిని గుర్తించి, అంటే చట్టం తనకు ఎటువంటి పరిమితిని ఇచ్చింది, ఎటువంటి పరిధిని ఏర్పాటు చేసింది అనేది గుర్తించి పరిపాలన చేయాలన్నమాట. అప్పుడు గర్వం ఉండదు. నేను ఈ చట్టానికి అతీతమైన వాడిని, లేకపోతే ఈ ప్రజలకు మించిన వాడిని, నాకింకా అదుపు లేదు, అంటే నాకు అసలు బౌండరీస్ కానీ లేకపోతే నన్ను కంట్రోల్ చేసేవాళ్ళు కానీ ఎవరో లేరు అనుకునే పరిస్థితి వచ్చినప్పుడు గర్వం నెత్తికెక్కి అహంకారంతో పరిపాలన చేస్తూ ఉంటారు. కానీ ఇశ్రాయేల్ రాజులు అలా పరిపాలన చేయకూడదు. తాను ప్రజలపై అధికారం చెలాయించడానికి కానీ పెత్తనం చెలాయించడానికి కాకుండా సేవకుడిగా ఆయన పరిపాలన అందించాలన్నమాట. ఇది ఇశ్రాయేల్ రాజులకున్న ఒక ప్రత్యేకత, లేదా దేవుడు ఏర్పాటు చేసుకున్న రాజులకున్న ప్రత్యేకత. ప్రజలతో సమానత్వాన్ని అనుభవిస్తూ రాజు పరిపాలన చేయాలన్నమాట. రాజు కూడా సామాన్య ప్రజల వలె చట్టానికి విధేయుడిగా తను తాను గుర్తించుకుని విధేయుడిగా కొనసాగాలి. న్యాయం అందరికీ సమానంగా అందాలి. సమానత్వం అతను కూడా పాటించాలి. ఇటువంటి గుణాలు కలిగిన రాజ్యం ప్రపంచంలో ఒక ఉన్నతమైన రాజ్యంగా, ఉన్నతమైన రాజుగా, ఉన్నతమైన వ్యవస్థగా లోకమంతా చూసి నేర్చుకోవాలనేది దేవుని యొక్క ఉద్దేశం అనమాట. అది పాత నిబంధనైనా క్రొత్త నిబంధనైనా. కాబట్టి ఇటువంటి గొప్ప గుణాలు కలిగిన రాజ్యాన్ని, రాజును సమాజానికి లేదా ప్రపంచానికి చూపించాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుకనే రాజులను ఇచ్చాడు దేవుడు. ప్రజలు అడిగినప్పుడు దేవుడు ఇటువంటి రాజులను ఇచ్చాడు అనమాట. ఇతర దేశాల మాదిరి చూడకూడదు. ఇతర దేశాల మాదిరి ఎప్పుడైతే చూసామో వాళ్ళ మాదిరి లేకపోతే వాళ్ళ యొక్క స్టైల్, అంటే వాళ్ళ యొక్క పరిపాలనా విధానం కానీ, వారి రాజును కాపీ చేయడం కానీ మనం ఎప్పుడైతే చూసామో, ఇశ్రాయేల్ రాజులు ఎప్పుడైతే చూసారో వారు ఏమైపోతారంటే పతనం అయిపోతారనమాట. దేవుని చట్టం అనుసరించకపోతే రాజు సొంత ఇష్టాలకు లేదా ఇతరులను చూసి ప్రలోభాలకు లోనయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇతరులను చూడకూడదు, ఆ మాదిరి ఇక్కడ అమలు చేయకూడదు. ఇశ్రాయేల్ రాజు దేవుని చట్ట ప్రకారం నడవడం అనేది ఆయన యొక్క ప్రత్యేకత అన్నమాట. ఎంత గొప్ప రాజైనా ఆయన చట్టానికి బద్ధుడే అనేది గుర్తుపెట్టుకోవాలి. యెహోవా తన ప్రజలను ఎలా పరిపాలించాలో పాత నిబంధనలో లేదా త్వరలో తన చిత్తాన్ని సమస్తాన్ని పొందుపరిచాడనమాట. తన చిత్తాన్ని పొందుపరిచి ఇచ్చాడనమాట పాత నిబంధన గ్రంథంలో. కాబట్టి మనం ఇప్పటి వరకు ఏం నేర్చుకున్నానంటే దేవుడు రాజుగా ఉంటాడు, సకల యుగాల రాజుగా ఉంటాడు. దేవుడు చట్టాలు చేసి ఆ చట్టాలు మానవుల యొక్క క్షేమం కొరకు, ప్రయోజనాల కొరకు, అభివృద్ధి కొరకు ఏర్పాటు చేశాడు. ఆ చట్టాన్ని అనుసరించే దేవుడు ఏర్పాటు చేసుకున్న నియమించుకున్న రాజులు దేవుని యొక్క నియంత్రణలో అధికారంలోనే పరిపాలన చేయాలి. గర్వం గాని నేను గొప్పవాడిని అనే స్థితి కానీ లేకుండా సమానత్వంతో ఇతర రాజులను చూడకుండా సొంత ఇష్టాలకు ప్రలోభాలకు లోనవ్వకుండా పరిపాలన చేయాలి అనే విషయాన్ని మనం మొదటి భాగంలో చూసాం. తర్వాత మనం చూడబోయేటంటే పితరుల కాలంలో కూడా రాజుల ప్రస్తావన అనేది గ్రంథంలో ఉందండి. మనము సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయం నుండి రాజుల ప్రస్తావన అనేది రాజులు వారు కోరుకున్నారనేది మనం ముందుగానే మాట్లాడుకున్నాం. కానీ రాజుల గురించిన ప్రస్తావన అనేది ఎక్కడ ప్రారంభమైంది అంటే అబ్రహాము సంతానానికి దేవుడు వాగ్దానం చేశాడు. తర్వాత అబ్రహాము సంతానంలో రాజులు రాబోతున్నారు అనేది ముందుగానే దేవుడు తెలియజేశాడనమాట. దేవుని యొక్క వాగ్దానం ఉంది. ఎలాంటి రాజులు వస్తున్నారనేది కూడా దేవుడు ముందుగానే తెలియజేశారు. ఆదికాండం 17వ అధ్యాయం 6వ వచనం మనం చదువుతున్నప్పుడు నీకు అత్యధికముగా సంతాన అభివృద్ధి కలిగజేసి, 17వ అధ్యాయంలో అంటే సున్నతిని ప్రారంభించినప్పుడు సందర్భం,
నీకు అత్యధికంగా సంతానం కలిగేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించుదును, రాజులను నీలో నుండి వచ్చేదారు. అప్పుడు ఇంకా అబ్రహాం పిలువబడ్డాడు. అతనికి ఇంకా బిడ్డ పుట్టలేదు, వాగ్దానం మాత్రమే చేశాడు. అతనికి తెలుసు ఆకాశ నక్షత్రాలంతా విస్తారంగా, సముద్ర ప్రాంతంలో ఉండే ఇసుకరేణులంత విస్తారంగా ఆయనకి సంతానం రాబోతున్నారని తెలుసు. కానీ అప్పటికింకా వాగ్దానం చేయబడిన కుమారుడు అనేది ఇంకా ఆయన కలగలేడు. అప్పుడే దేవుడు వాగ్దానం చేసి చెప్తున్నాడు అనమాట, బలపరుస్తున్నాడు అబ్రహాం, రాజులు నీలో నుండి వచ్చేదారు, రాజులు వస్తారు నీ సంతానంలో. అది కూడా ఎవరి ద్వారా వస్తారనంటే అబ్రహాం యొక్క భార్య అయిన సారా వల్లనే వస్తారు అనే మాట మనకి 17:16 కన్ఫర్మ్ చేశాడు అనమాట. 17:6 చెప్పిన తర్వాత ఏ సంతానం అనంటే మరలా అబ్రహాం యొక్క ఇతర భార్య లేకపోతే ఇతరుల వలన కాకుండా సారా వలన మాత్రమే అనేది మనకి 16వ వచనంలో దేవుడు స్థిరపరచలేదు, కన్ఫర్మ్ చేశాడు అనమాట. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన అన్నాడు అనమాట. ఆమె వలన గొప్ప సంతానం రాబోతుంది, దేవుడు ఆశీర్వదించబోతున్నారు. ఆమె జనములకు తల్లిగా ఉండబోతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఆమెకు బిడ్డలు లేరు, గొడ్రాలుగా ఉంది. ఆమె జన్మలకు తల్లిగా ఉండబోతుంది. దేవుడు వాగ్దానం చేశాడంటే అది ఖచ్చితంగా నెరవేర్చుకునేంత శక్తిమంతుడు, నమ్మదగిన దేవుడు. బైబిల్లో ఉన్న దేవుడు ఎవరైతే ఉన్నారో నమ్మదగిన దేవుడు. తర్వాత మాట మనం చదివినట్లయితే జనముల రాజులు ఆమె వలన కలుగుదురు. జనముల రాజులు అనమాట, జనాలకే రాజులు వస్తారనమాట ఆమె సంతానం ద్వారా. 35:11 మనం చదువుతుంటే యాకోబుకి సంబంధించిన వాగ్దానం ఇది. దేవుడు నేను సర్వశక్తి గల దేవుడు, అన్ని శక్తులు ఆయనకి లోబడి ఉంటాయి. ఆయన సర్వశక్తి గల దేవుడు, నీవు ఫలించి అభివృద్ధి పొందుతావు. తిరిగి వస్తున్నప్పుడు చెప్తున్న మాటలు ఇవి. జనముల సమూహమును నీ వలన కలుగును. యాకోబుతో కూడా అబ్రహాము చేసినటువంటి వాగ్దానమే చేస్తున్నాడు దేవుడు. రాజులను నీ గర్భమున పుట్టెదరు, రాజులు నీ గర్భంలో పుడతారని యాకోబుతో చెప్తున్నాడు అనమాట. ట్రైబ్ ఆఫ్ జూడా అనేది ఎంత గొప్పగా ఉండిపోతుంది అనేది మనం 49:9-10 వచనాల్లో చూస్తాం. యోధా కొదమ సింహము వల్లే గర్జించును, ఆడు సింహం వల్లే అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనును. ఇటువంటి విషయాలు మనకి ఆదికాండం 49వ అధ్యాయంలో యాకోబు చనిపోతున్నప్పుడు ఇప్పుడు యాకోబు చనిపోతున్నప్పుడు అతని యొక్క సంతానానికి యాకోబు చేసిన వాగ్దానాల గురించి మనం చదువుతున్నాం అనమాట. 49వ అధ్యాయంలో వీడ్కోలిక, యాకోబు యొక్క వీడ్కోలు. 10వ వచనం చదువుతున్నప్పుడు శిలోహు వచ్చే వరకు యోధా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండం తొలగదు. అంటే యోధాలో జన్మించబోతున్నాడు. అబ్రహాం సంతానంలో అని చూసాం, తర్వాత ఇస్సాకు, యాకోబు అని చూసాం, ఇప్పుడు యోధా అనమాట. కాబట్టి యోధా నుండి ఒక రాజు రాబోతున్నాడు అనేది. కాబట్టి రాజు ఎవరు అనేది చూసాం, దేవుడు రాజుగా ఉంటాడు. ఆ దేవుడు తన పరిపాలనకు లేకపోతే తనకు ప్రతినిధిగా రాజులను ఏర్పాటు చేసుకుంటారనే విషయాన్ని చూసాం. రాజులు ఎలా ఉండాలి, రాజు యొక్క లక్షణాలు ఎలా ఉండాలనేది చూసాం. ఇప్పుడు పితరుల కాలంలో రాజులను గురించిన ప్రస్తావన లేకపోతే వారిని గురించిన వాగ్దానాలు దేవుడు ముందుగా ఎరిగిన వాడే ఆదికాండంలో 4 సందర్భాల్లో దేవుడు చెప్పడం మనం చూసామండి. దేవుడు ఇశ్రాయేలుని ఎన్నుకున్నారు. ఇశ్రాయేల్ ప్రజలు వాగ్దాన దేశంలోనికి ప్రవేశించి స్థిరపరచబడిన తర్వాత వాళ్ళు యెహోషువ నాయకత్వంలోను న్యాయాధిపతుల కాలంలోను వారు సుమారుగా 374-400 సంవత్సరాలు జీవించారు. ఆ తర్వాత రాబోతున్న రాజులను గురించి దేవుడు ముందుగా మోషేతో ఈ మాటలు తెలియజేశాడు అనమాట. అవి ఎక్కడ ఉంటాయనంటే ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయంలో ఉంటాయి. ఈ రోజు ప్రాముఖ్యంగా ఈ విషయాన్ని మనం చూస్తాం. రాజులను దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి ఇస్తానని వాగ్దానం చేశాడు. ఈ విషయాన్ని చనిపోయే ముందు మోషే ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేశాడు అనమాట. దేవుడు రాజులను గూర్చి వారికి కావలసిన అర్హతను గూర్చి ఈ వివరాలన్నీ
మోషే ద్వారా ఇశ్రాయేలుకి తెలియజేశాడు అనమాట. ఇంకా వాళ్ళు వాగ్దాన దేశంలోకి రాలేదు. వాళ్ళు అబ్రహాముకు వాగ్దానం చేసిన దేశంలోనికి రావాలి. అబ్రహాముకు వాగ్దానం చేసిన దేశంలోనికి వాళ్ళు వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళు నివసిస్తున్నప్పుడు న్యాయాధిపతులు ఉంటారు, లోకల్ లీడర్స్ గా ఉంటారు. వాళ్ళు ఉన్న తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్న రాజుని చూసి వీళ్ళు కూడా రాజు కావాలి అనుకుంటారు. ఇశ్రాయేల్ ప్రజల్లో రాజు కావాలని అడిగితే వారికి ఎటువంటి రాజు కావాలి, ఎటువంటి రాజు ఉంటే వాళ్ళు మేలు పొందుతారు, ప్రయోజనాన్ని పొందుతారని దేవుడు ముందుగా ఎరిగిన వాడే ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయంలో ఈ విషయాలు మోషే ద్వారా తెలియజేశాడు అనమాట. ఇవి సౌలు కాలంలో రూపుదిద్దుకుంటాయి అనమాట. కాబట్టి రాజ్యం దేవునిది, భూభాగం దేవునిది, ప్రజల దేవుని వారు, సింహాసనం దేవునిది, చట్టం దేవునిది. వీటన్నిటిపై జవాబుదారీగా ఉండేవాడే ఇశ్రాయేలీల రాజు అనమాట. మరొకసారి నేను ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ చెప్తున్నాను చూడండి. రాజ్యం దేవునిది, టోటల్ గా ఓవరాల్ గా రాజ్యం అంతా దేవునిదే. భూభాగం దేవునిదే, సమస్త భూమి నాదే అన్నాడు దేవుడు. భూమి అందున్నది వాటి యొక్క సర్వము సమస్తము యెహోవావే అన్నాడు 24వ కీర్తనలో. ప్రజలు దేవుని వారు, ఎందుకంటే అందరినీ దేవుడే సృజించారు. సింహాసనం దేవునిది, వారు పరిపాలన చేసే ఆ పరిపాలన దేవునిది. చట్టం దేవునిది, పాత నిబంధన దేవుడిచ్చారు. వాటన్నిటిపై జవాబుదారీగా ఉండేవాడే రాజు అనమాట. అంటే దేవుని పరిపాలనకు ఒక ప్రతినిధిని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు అనమాట దేవుని ప్రజల మీద. ఇదే రాజు అంటే. తనకు నచ్చినట్లుగా, తనకు కావాలనుకున్నట్లుగా ఇష్టపూర్వకంగా ఉండడానికి లేదు రాజుకి. ఒకవేళ తన ఇష్టానుసారంగా ఉంటే ఆ రాజు శాపగ్రస్తుడు అవుతారు, ఆ పరిపాలన ఉన్న ప్రజలు కూడా నష్టపోతారు. అంటే కింగ్ అంటే అర్థం ఏంటంటే అడ్మినిస్ట్రేటర్ అని అర్థం అకార్డింగ్ టు బైబిల్. బైబిల్ ప్రకారంగా రాజు అంటే పరిపాలన అధికారి. అంటే అడ్మినిస్ట్రేటర్ అంటే అంతే, అంతవరకే. లేదా స్టివార్డ్ అన్నారంటే సారథి లేదా నిర్వాహకుడు అన్నారనమాట. అంటే దేవుని చట్టాలని సమర్థవంతంగా ఇష్టపూర్వకంగా ప్రజలకు అందించేవాడు. దేవుని చట్టాలకు ఆయన ఇష్టపూర్వకంగా లోబడతాడు. ఆయన రాజుగా నియమింపబడిన వాడే ప్రజలకు సమర్థవంతంగా దేవుని చట్టాలని అమలు పరిచేవాడే రాజు. అంతకు మించి రాజు అంటే ఇతర దేశాల్లో ఉన్నట్లుగా ఉండదు. అతనికి కావలసినట్లుగా, అతనికి నచ్చినట్లుగా ఉండదు అనమాట. కాబట్టి రాజు అంటే లేదా కింగ్ అంటే అడ్మినిస్ట్రేటర్ మాత్రమే, పరిపాలనా అధికారి మాత్రమే, పాలనా అధికారి. దేవుని పాలనకి ఆయన అధికారి అంతే. దేవుడు ఆయన చేతిలో పెట్టాడు దేవుని యొక్క రాజ్యాన్ని, దేవుని యొక్క భూభాగంలో ఉన్న ప్రజల్ని, సింహాసనాన్ని, చట్టాన్ని ఆయన చేతులు పెట్టి అమలుపరచాలని చెప్పాడు అనమాట. అమలుపరచాలి అంతవరకే. కాబట్టి స్టీవార్డ్ అని లేకపోతే అడ్మినిస్ట్రేటర్ అని మనం చూస్తాం అనమాట. దేవుని చేత ఎన్నిక చేయబడిన వాడై, లేకపోతే అభిషేకింపబడిన వాడై, పట్టాభిషేకం చేయబడిన వాడై దేవుని ప్రజల్ని పరిపాలించేవాడే రాజు. రాజరికం అనగా కార్యనిర్వహణం మాత్రమే అనేది గుర్తుపెట్టుకోవాలండి. బైబిల్ రాజులు దేవుని యొక్క సంకల్పానికి అనుగుణంగా ప్రజల్ని పరిపాలన చేస్తూ దేవుని ప్రతినిధులుగా వ్యవహరించాలని దేవుడు ఆశించారంటే. ఈ రాజులు మనకి సౌలు ప్రారంభంలో అలా ఉంటాడు, తర్వాత దావీదు ఉంటాడు, సొలొమోను కూడా ఆ విధంగానే వ్యవహరిస్తాడు. దేవుని నీతిని, న్యాయాన్ని అమలు పరిచేవారే దేవుని ప్రతినిధులు అనమాట. ఎందుకు అని అంటే దేవుని నీతిని, న్యాయాన్ని అమలు పరచాలన్నమాట. దేవుడు తన నీతిని, తన న్యాయాన్ని వాళ్ళకి ఇస్తారు, వాళ్ళు అమలు పరుస్తారండి. నాకు బాగా నచ్చిన వచనం ఒకటి ఉంటుంది, కీర్తన గ్రంథం 4వ కీర్తన 1వ వచనంలో, నా నీతికి ఆధారమగు దేవా అంటాడు దావీదు. దావీదు రాజు. ఆయన ఏమంటున్నాడంటే, నా నీతికి ఆధారం దేవా నువ్వే. నేను నా నీతిని కాదు, నా స్వనీతిని కాదు, నాకు నచ్చింది కాదు, నీ నీతిని నేను అమలు పరుస్తాను, నా నీతికి ఆధారం నీవే అన్నాడు. రాజు అటువంటి స్థిరమైన హృదయం కలిగిన వాడే అంటారు. థియోక్రటిక్ పర్స్పెక్టివ్ లో అంటే దైవిక పరిపాలన దృక్పథంతో ఆయన పరిపాలన చేయాలన్నమాట. ఎందుకంటే 47వ కీర్తన 7-8 వచనాలు మనం చదువుతున్నప్పుడు, దేవుడు సర్వ భూమికి రాజే ఉన్నాడు గమ్యముగా కీర్తనలు పాటు. అసలు ఈ సర్వ భూమికి రాజే, దేవుడే రాజు. దేవుడు అన్యజనులకు రాజే ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడే అన్నాడు. పరలోకమందున్న దేవుడు తన సింహాసనం మీద ఆసీనుడైంది
రాజ్యాలని ఎవరికి ఇవ్వాలి, ఎప్పుడు తొలగించాలి, వీటన్నిటిని జరిగిస్తూ ఉంటాడు దేవుడు. ఈ విషయాన్ని మనం దానియేలు గ్రంథం 2:20-21 వచనాల్లో చూస్తాం. కాబట్టి ఈ దినాన్ని మనం ప్రాముఖ్యంగా ఏం చూస్తున్నామంటే దైవికమైన రాజుకు ఉండాల్సిన అర్హతలు, దైవికమైన రాజుకు ఉండాల్సిన క్వాలిఫికేషన్స్, యోగ్యతలు, అర్హతలు అని వాటిని మనం చూస్తున్నప్పుడు ద్వితీయోపదేశకాండంలో ఈ విధంగా ఉంది. తర్వాత హలో, థ్యాంక్ యూ అండి. ప్రవక్తలు రాజుల్ని ఏర్పాటు చేస్తారు. ఈ విషయాన్ని మర్చిపోకూడదని. రాజు నేను రాజుగా ఉంటానని వచ్చేయడం కాదు. సమూయేలు ఉన్నాడు, సౌలును పట్టాభిషేకం చేశాడు, లేదా అభిషేకం చేశాడు. దావీదును అభిషేకించాడు, తర్వాత పట్టాభిషేకం చేశాడు. ఇలాగా ప్రవక్తలు అనేవారు అంటే దేవుని ప్రతినిధులైన ప్రవక్తలు వచ్చి రాజుల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నారని వాళ్ళందరికీ తెలియజేసి అతను నియమిస్తాడన్నమాట. ప్రవక్తలు రాజులు వాళ్ళంతటా వారు రారు, వాంటెడ్ గా వచ్చారు. నేను అవ్వాలనుకుంటున్నాను అనుకోరు, అని వచ్చారు. దేవుడు ఏర్పాటు చేస్తాడన్నమాట. వాళ్ళకి లీగల్ క్వాలిఫికేషన్స్ ఏంటి, వారి నుండి ప్రజలు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారని అంటే క్వాలిఫికేషన్స్ అంతా కూడా గ్రంథంలోనే ఉంటాయి. వాళ్ళ నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయాలో కూడా గ్రంథంలోనే ఉంటుంది. ఎందుకంటే దేవుడు సమస్త మానవ జాతిని సృష్టించిన వాడు. ప్రజల్ని ఏ విధంగా పరిపాలన చేస్తే, ఎవరు పరిపాలన చేస్తే, ఏ చట్టాన్ని అనుసరించి పరిపాలన చేస్తే ప్రజలు మేలు పొందుతారు, నెమ్మదిగా ఉంటారు, సుఖంగా ఉంటారని దేవునికి తెలుసు. కాబట్టి లీగల్ క్వాలిఫికేషన్స్ కూడా దేవుడే చెప్తాడు. రాజు నుండి ఏం ఎక్స్పెక్ట్ చేయాలి అనేది కూడా దేవుడే చెప్తాడు. వీళ్ళు మేము ఇప్పుడు ఏం చేయాలి అని వీళ్ళు సొంత ప్రయత్నాలు చేయకూడదు. సొంత స్ట్రాటజీ, ఎత్తులు పై ఎత్తులు పన్నాగాలు రాజకీయాలు చేయక్కర్లేదు. ఇశ్రాయేలీలు ఆల్రెడీ ఒక బుక్ ఉంది, ఆ బుక్ను అనుసరించి వాళ్ళు వెళ్ళిపోవాలన్నమాట. మనం ఇశ్రాయేలీగా ఐక్యరాజ్యం, ఒకటిగా ఉండే రాజ్యం సొలొమోను పరిపాలన తర్వాత రెండుగా విడిపోవడానికి గల కారణం ఏంటంటే ప్రజలు దేవుని చిత్తానికి లోబడక దేవుని మీద తిరుగుబాటు చేసి, దేవుని చట్టం మీద తిరుగుబాటు చేసి విడిపోవడమే కారణం అనమాట. ముందు దేవుని మీద తిరుగుబాటు చేశారు, విడిపోయారు అనమాట, వేరైపోయారు. కాబట్టి మనం గ్రంథం చదువుతున్నప్పుడు రాజు ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 15వ వచనం ప్రకారంగా ప్రజల చేత ఎన్నుకొనబడిన వాడై ఉండాలి, దేవుడే నియమించిన వాడై ఉండాలి. కీర్తన గ్రంథం 2వ కీర్తనలో మనం ఈ విషయాలు చూస్తాం అనమాట. కీర్తన గ్రంథం 2వ కీర్తనలో రాజును దేవుడు ఎన్నుకోవడం అనేది చూస్తాం. తర్వాత సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయంలో కానీ, తర్వాత దావీదుని ఎన్నుకునే సందర్భంలో కానీ, సొలొమోను ఎన్నుకునే సందర్భంలో కానీ, ఇంకా మనం రాజుల గ్రంథాలు చదువుతుంటే, జనవృత్తాంతాల గ్రంథాలు చదువుతుంటే దేవుడు ఎవరి తర్వాత ఎవరిని ఎన్నుకున్నాడు అనేది మనం చూస్తూ ఉంటాం అన్నమాట. రాజులను ఎవరు ఎన్నుకుంటారు అని అంటే దేవుడే ఎన్నుకుంటాడు అనమాట. ప్రజల చేత ఎన్నుకోబడరు. ఇశ్రాయేలు రాజ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడరు, మాకు ఈ రాజు ఇష్టమండి అని. ఇప్పుడు భారతదేశంలో లేకపోతే అనేకమైన అమెరికాలో, అనేకమైన దేశాల్లో ప్రజలు ఎన్నుకుంటారు. ఎలక్షన్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకుని వారి యొక్క హక్కును బట్టి ఈయన మాకు కావాలని ఎన్నుకుంటూ ఉంటారు. కానీ ఇశ్రాయేల్ రాజ్యంలో అలా కాదు, దేవుడు ఎన్నుకుంటారనమాట. వీడు మంచివాడు, వీడైతే నాకు సరిపోతాడు పరిపాలించడానికి, నా ప్రజలకు ఇటువంటి వాడు కావాలని దేవుడు ఎన్నుకుంటారు. కీర్తన గ్రంథం 2వ కీర్తనలో కానీ, తర్వాత సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 12 నుండి కానీ మనం చదువుతున్నప్పుడు దేవుని చేత ఎన్నుకొనబడిన రాజు ఎవరైతే ఉన్నారో అతను దేవుని కుమారుడిగా పిలువబడతాడు అనమాట. సింహాసనం మీద కూర్చున్న రాజు దేవుని కుమారుడు అనేది మనం చూస్తాం. ఇది టైటిల్ అనమాట, బిరుదు. దేవుని కుమారుడు అంటే రాజు దేవుని కుమారుడుగా అతను పిలువబడతాడు అనమాట. తర్వాత రాజుకున్న అర్హత, యోగ్యత, దేవుడు ఎన్నుకొనవలసిన వాడు, దేవుడు ఎన్నుకున్నవాడు, దేవుడు ఎంచుకున్నవాడు అయితే మొదటిది. రెండవది ఏంటంటే ఇశ్రాయేలు వాడై ఉండాలి. అంటే నీ సహోదరులలో నుండి మాత్రమే ఎన్నుకోవాలి, నీ సహోదరుల నుండి మాత్రమే అతను రాజుగా నియమించుకోవాలని దేవుడు ఏర్పాటు చేస్తాడు అనమాట. 17వ అధ్యాయం
15వ వచనం మనం చదువుతుంటే, హీ మస్ట్ బి ఎ హిబ్రూ అన్నాడు అనమాట. నాట్ ఫారినర్. ఫారినర్ ఉండకూడదు, అంటే అన్యుడు ఉండకూడదు అనమాట. ఇస్రాయేలైట్ అయి ఉండాలి, లేదా జోడా అయి ఉండాలి. 17-15 ద్వితీయోపదేశకాండంలో, నీ సహోదరులలోనే ఒకని, నీ సహోదరులు ఉన్నారు కదా యాకోబు సంతానంలో వారు, వారిలో ఒకడు నీ మీద రాజుగా నియమించుకొనవలెను. నీ మీద రాజు అంటే ఎవరనంటే, వాడు బాగా ఎత్తుగా ఉన్నాడండి గొలియాతు గాడు, వాడు ఛాలెంజ్ చేస్తుంటే అందరూ భయపడిపోతున్నారు, అటువంటి వాడు మన మీద రాజుగా ఉంటే మనకి చాలా గొప్పగా ఉంటది కదా, బయట వాడిని ఎవరినో కొన్ని తెచ్చుకుందాం, లేకపోతే నెబుకద్నెజర్ అనేవాడు చాలా గొప్పవాడు, అలెగ్జాండర్ అనేవాడు చాలా గొప్పవాడు, ప్రపంచాన్ని పరిపాలించే నియంతలు, ఇటువంటి వాళ్ళు మనకుంటే మనం ప్రపంచాన్ని జయించగలం, ప్రపంచం మన గుప్పిట్లో ఉంటుందనే ఆలోచన ఉండకూడదు అనమాట. నీ సహోదరులలోనే ఒకని నీ మీద రాజుగా నియమించుకొనవలెను. నీ సహోదరుడు కాని అన్యుని నీ మీద నియమించుకొనకూడదు. దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఎవరు నియమించుకోవాలి, ఎవరిని నియమించుకోకూడదని దేవుడు చెప్తారనమాట. కాబట్టి రాజు విషయంలో వీళ్ళని ఎన్నుకోవచ్చు, వీళ్ళని ఎన్నుకోకూడదు అనే స్వేచ్ఛ ప్రజలకు లేదనమాట అండి. దేవుడే ముందుగా వారి యొక్క అర్హతలు ఏంటి, వారి యొక్క యోగ్యతలు ఏంటి అని చెప్పిన, ఒకటి దేవుడిని ఏర్పాటు చేసుకున్నవాడే ఉండాలి, 2 సహోదరులలో నియమించుకోవాలి, అన్యుని నియమించుకోకూడదండి. తర్వాత పాయింట్ ఏంటంటే 17వ అధ్యాయం 16వ వచనం చదువుతున్నప్పుడు, అతడు గుర్రములను విస్తారంగా సంపాదించుకోకూడదు. గుర్రాలను విస్తారంగా సంపాదించుకోకూడదండి. తాను గుర్రములు హెచ్చుగా సంపాదించుకున్నట్టుకు గాను జనులను ఐగుప్తునకు తిరిగి వెళ్ళనీయకూడదు. ఐగుప్తు ప్రాంతంలో గుర్రాలు విస్తారంగా ఉంటాయన్నమాట. ఏలయనగా యెహోవా మీదట మీరు ఈ త్రోవను వెళ్ళకూడదని మీతో చెప్పాను. దేవుడు చెప్పేశారనమాట, ఇశ్రాయేలులారా మీరు మరలా ఇంతకు పూర్వం వచ్చిన మార్గంలో వెళ్ళొద్దు, ఆ మార్గంలో వెళ్ళొద్దు, అది మంచి మార్గం కాదు. కాబట్టి అక్కడ దైవికంగా ప్రజలు బ్రతకడానికి మంచి పరిస్థితులు లేవు, కాబట్టి అక్కడి నుంచి దేవుడు తీసుకొచ్చాడు. అక్కడ క్రూరత్వం ఉంది, అక్కడ చంటి బిడ్డలను సైతం చంపేసే పరిస్థితులు ఉన్నాయి, భయంకరమైన విగ్రహారాధన, మూఢనమ్మకాలు, బానిసత్వం ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి అక్కడి నుంచి నేను తీసుకొచ్చాను, అక్కడికి పోవద్దు, గుర్రాలను విస్తారంగా సంపాదించుకోవద్దు. 1 రాజుల గ్రంథం 4వ అధ్యాయం 26వ వచనంలోను 10వ అధ్యాయంలో కూడా ఈ విషయాలు చూస్తాం. సొలొమోను రథములకు 40,000 గుర్రపు తాళలను, రౌతులకు 12,000 గుర్రములను ఉండెను. ఏదైతే వద్దన్నాడు అదే చేశాడండి సొలొమోను. దేవుడు ముందుగా చెప్పాడు గుర్రములు విస్తారంగా సంపాదించుకోవద్దు అని. కీర్తనల గ్రంథం 27లో కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. ఐగుప్తీయులు కూడా అలాగే అతిశయపడ్డారు, కానీ దేవుడు వట్టినే వాళ్ళు ప్రవేశించారు, సముద్రంలో ముంచేశాడు అన్నమాట. గుర్రాలు రథాలు ఏం చేయలేకపోయాయి. వాళ్ళ అతిశయానికి కారణం ఏమైందంటే నీట మునిగిపోయింది. మన దేవుడైన యెహోవా నామాన్ని బట్టి, అంటే ఆయన యొక్క అధికారాన్ని బట్టి, ఆయన యొక్క శక్తిని బట్టి, ఆయన యొక్క ప్రభావాన్ని బట్టి మనం అతిశయపడతాం. మన దేవుడు ఉన్నాడు, గుర్రాలు రథాలు కాదు, దేవుడు ఉన్నాడు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు గుర్రాల మీద రథాల మీద అతిశయపడకూడదు అనమాట. అవి ఉన్నాయి కాబట్టి మనం యుద్ధంకి వెళ్ళొచ్చు, మనకు భరోసా ఉంది, ఇన్ని గుర్రాలు ఉన్నాయి, ఇంతమంది రౌతులు ఉన్నారు, ఇన్ని రథాలు ఉన్నాయి, మనకి యుద్ధానికి వెళ్ళామంటే మన ముందు ఎవరో నిలబడరని లెక్కలు అవసరం లేదనమాట. ఇశ్రాయేలుకి వాళ్ళకి దేవుడు ఉన్నాడు. నిర్గమాకాండం 14-13లో అందుకు మోషే భయపడకుడి, బానిసలో వీళ్ళ దగ్గర ఆయుధాలు లేవు, అప్పటికే ప్రపంచ ఆధిపత్యాన్ని, ప్రపంచం అంతటిని గుప్పిట్లో పెట్టుకున్న ఐగుప్తుకు చాలా యుద్ధ సామాగ్రి, రథాలు, గుర్రాలు ఉన్నాయి. దేవుడు ఏమంటున్నాడంటే భయపడొద్దు, యెహోవా మీకు నేడు కలుగజేయ రక్షణను మీరు ఊరకని నిలిచుండి చూడండి. బానిసలో భోజనం అంటే భోజనాన్ని చేత పట్టుకుని 3 రోజులకు కావాల్సిన వాటన్నిటిని చేత పట్టుకుని వచ్చేస్తున్నారు వీళ్ళు. కంగారుగా ఈ రొట్టెలన్నింటినీ సిద్ధం చేసుకుని వచ్చేస్తున్నారు. అటువంటి వాళ్ళు యెహోవా మీకు నేడు కలిగే రక్షణను మీరు ఊరక కేవలం అలా నిల్చుని చూడండి, మీరు చూడండి నేను చేస్తాను అన్నాడు అనమాట దేవుడు. అటువంటి దేవుడు వారు ఉండగా ఇంకా రథాలు గుర్రాలు సంపాదించుకోవడం 40,000 12,000 అవసరం లేదనమాట. కాబట్టి దేవుడు రాజుకు ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి, ఇటువంటి అర్హతలో యోగ్యతలు ఏంటంటే కేవలం దేని మీద ఆధారపడి చాలు,
దేవుడు చూసుకుంటాడు మిగిలినంతా అనేది ఇశ్రాయేల్ రాజులకు ఉండాల్సిందన్నమాట. దేవుడే ఆశ్రయదుర్గం, దేవుడే తమ రక్షణ కోట. కాబట్టి ఈ విధంగా దేవుని మీద ఆధారపడాలన్నమాట. తర్వాత 17 ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 17వ వచనంలో తన హృదయము తొలగిపోకుండానట్లు అతడు అనేక స్త్రీలను వివాహం చేసుకోనకూడదు. హృదయం తొలగిపోద్ది అనమాట అండి. ఎక్కువ మంది స్త్రీలను వివాహం చేసుకుంటే మనసు నిలుపుకోలేడు, అంటే తను సరిగ్గా ఆలోచించుకోలేడు అనమాట. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 26వ వచనం, నెహెమ్యా 13:26లో ఇట్టి కార్యములు జరిగించి ఇశ్రాయేలీయుల రాజైన సొలొమోను పాపము చేయలేదా? అనేక జనములలో అతని వంటి రాజు లేకపోయినను. అతని వంటి రాజు లేడనమాట. గొప్ప రాజు, ఇశ్రాయేలు యొక్క చరిత్రలో చాలా గొప్ప రాజు. అతడు తన దేవుని చేత ప్రేమింపబడిన వాడే ఇశ్రాయేలీయుల అందరి మీద రాజుగా నియమింపబడినను. అన్య స్త్రీలు అతని చేత సహా పాపము చేయించలేదు. అతని చేత సహా అంటే అటువంటి గొప్పోడు సహా పడిపోయాడు, పాపం చేయించలేదా? కాబట్టి అనేక స్త్రీలు వివాహం చేసుకోవద్దు అని చెప్పాడు అనమాట. గుర్రాలొద్దు, రథాలొద్దు, అనేక మంది స్త్రీలొద్దు అని. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం, మోయాబీలు, ఎదోమీలు, అమ్మోనీలు, సిదోనీలు, హిత్తీలు అనే జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు. తర్వాత ఇంకా చివరి మాట చదివితే, రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి వారిని కూడా వివాహం చేసుకున్నాడు అనమాట. 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులతో ఆయన విస్తారంగా ఆయన వివాహాలు చేసుకున్నాడు, స్త్రీలతో సంబంధం పెట్టుకున్నాడు. ఆయన హృదయాన్ని వారు త్రిప్పేశారనమాట. దేవుని వైపు నుంచి హృదయాన్ని త్రిప్పేశారు. కాబట్టి ఇటువంటి రాజులు పనికిరారనమాట దేవునికి. ఎందుకంటే మనము గడిచిన 5 తరగతులు అనుకుంటాను, 6 తరగతులు రాజుల గురించి నేర్చుకున్నాం. ముందుగా మనం నేర్చుకోవాలి. అయితే ద్వితీయోపదేశకాండం చదువుకున్నప్పుడు నాకు గుర్తుంది, మీకు కానీ లేదా వేరే సహోదరులకు కానీ ద్వితీయోపదేశకాండం చెప్పడం జరిగింది అనమాట. కాబట్టి ఇటువంటి పాయింట్స్ ఏవైతే అర్హతలు, యోగ్యతలు ఉన్నాయో వాటిని కలిగి ఉండాలి, కొన్నింటిని కలిగి ఉండకూడదు అనేది దేవుడు చెప్తా ఉన్నాడు అనమాట. 17 ద్వితీయోపదేశకాండం 17 వెండి బంగారం తన కొరకు బహుగా విస్తరింపజేసుకోనకూడదు. వెండి బంగారాలు కూడా విస్తారంగా సంపాదించుకోకూడదు అనమాట. ఎందుకంటే ధనం ఉందనుకోండి గర్వానికి దారితీస్తుంది. అధిక ధనం రాజుల్లో గర్వాన్ని, స్వార్థాన్ని మరియు అహంకారాన్ని పెంచే ప్రమాదం ఉంది. పెంచేస్తుంది అనమాట. నాకెంత ధనం ఉంది, నాకెంత సంపద ఉంది, కాబట్టి నాకు లాంటి వాడు ఇంకెవరో లేరు అనే పరిస్థితి రాకుండా దేవుడిచ్చిన దాంతో తృప్తిగా ఉండాలన్నమాట. రాజు తనను దేవుని ముందు విధేయుడిగా, వినమ్రుడిగా లేకపోతే నమ్రత కలిగిన వాడిగా భావించి ప్రజలకు సేవకుడిగా ఉండాలి. ప్రజలకు సేవకుడు అనమాట రాజు అంటే. ప్రజలకు బాస్ కాదు, శిరస్సు అని ఉంటది మనకి. మొదటి సమయాల గ్రంథం 15వ అధ్యాయంలో కూడా క్రొత్త నిబంధనలో క్రీస్తు శిరస్సు అని ఎలా ఉంటుందో అలాగే సౌలుని గురించి కూడా శిరస్సు అని ఉంటది. శిరస్సే కానీ సేవకుడు అనమాట. అది యేసుక్రీస్తులో కనిపిస్తుంది కానీ మనకి సౌలులో కనిపిస్తుంది అనమాట. తర్వాత అధిక ధనం రాజు కర్తవ్యాలను మర్చిపోలే. అసలు ధనం మీద ఇంకా వ్యామోహం పెరిగింది అనుకోండి, తను చేసే కర్తవ్యాలు మర్చిపోయి ధనం మీదే పడిపోతాడు అనమాట. కాబట్టి రాజుకి అటువంటి పరిస్థితి ఉండకూడదు. తర్వాత ధనం లేకపోతే సిరి సంపదలు, వెండి బంగారాలు సంపాదించేవాడు దేవుని మీద ఆధారపడ్డాడు. వెండి బంగారములు మనం పాత నిబంధన చదువుతున్నప్పుడు కొందరు రాజులు ఏం చేస్తారంటే దేవుని యొక్క ధనాగారంలోను ప్రజల యొక్క పన్నుల్లోనూ ధనాన్ని తీసుకొచ్చి ఇతర రాజులకి ఆ ధనాన్ని ఇచ్చి మా తరపున పోరాడతావా, మా తరపున యుద్ధాన్ని చేస్తావా, మాతో పాటు యుద్ధానికి వస్తావా సహాయంగా అని అడుగుతారు. కాబట్టి వెండి బంగారంలో అధిక సంపద కారణంగా రాజు తన భద్రత లేకపోతే తన శక్తి ఆ సంపదలోనే ఉందనుకుని రాజకీయ కలహాలు వచ్చినప్పుడు దేవుని కాకుండా, అంటే రాజకీయంగా కానీ లేదా ఇతరులతో యుద్ధాలు కానీ ఇరుగు పొరుగు రాజ్యాలతో వచ్చినప్పుడు దేవుని మీద ఆధారపడకుండా బంగారం ఇచ్చి, వెండి ఇచ్చి, అంటే డబ్బు ఇచ్చి ఇతరులని
ఇతర దేశపు రాజులని, సైన్యాన్ని కొనుక్కోవాలనుకుంటాడు అనమాట. నా పక్షంగా డబ్బు ఉందండి, డబ్బు పాడేస్తే వాళ్ళు వస్తారు అనుకుంటాడు. ఇప్పుడు కూడా అంతే అండి. డబ్బు ఉంటే అణ్వాయుధాలు, రాకెట్లు ఇటువంటివి తయారు చేసుకుంటున్నారు తప్ప ప్రజలకు కావలసిన వాటిని ఏమీ అందించట్లేదండి. మన దేశంలో రోజుకి 3 పూటలు తినేవాళ్ళు కూడా తక్కువే. 3 పూటలు కూడా తినకుండా ఒకే పూటతో భోజనం చేసి 1 లీటర్ కంటే తక్కువ నీటిని తాగే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మనకి ఎన్నో రాకెట్లు, అణ్వాయుధాలు ఇవన్నీ కొంటా ఉంటారు అనమాట. ఎందుకంటే వాటి మీద ఆధారపడతారు అనమాట. ధనం ఉంది కాబట్టి కొంటున్నారు అనమాట. ప్రజలను విస్మయిస్తారు. ప్రజల శ్రేయస్సు పక్కన పెడతారు. విజయం కోసం దేవునిపై కాకుండా ఆయుధాల మీద, ధనం మీద, వీటి మీద ఆధారపడతారు అనమాట. ప్రజల మీద అధికంగా భారం. ఎప్పుడైతే ధనాన్ని, బంగారాన్ని, వెండి మీద ఉన్నాడో ఇది ఎక్కడి నుంచి లాగుతాడు? అతనికి ఏమన్నా పైనుంచి దేవుడు ఈ పడేడు కదా, ప్రజల నుంచి అధిక పన్నుల ద్వారా దోచుకుంటాడు అనమాట. సామాన్య ప్రజలకు అన్యాయం జరుగుతుంది. ప్రజల క్షేమం కొరకు ఏర్పాటు చేసిన రాజు ప్రజల దగ్గర నుండి లాక్కుంటూ ఉంటాడు అనమాట. ఇది మనం సొలొమోను జీవితంలో చూస్తాం. ఎందుకు రాజ్యం విడిపోయిందంటే అందుకనే మీ తండ్రి యొక్క పరిపాలన మాకు చాలా భారంగా ఉందంటే, నా చిటికిని వేలు నా తండ్రి నడుం కంటే పెద్దది అంటాడు. అంటే ఐఎమ్ బిగ్గర్ దాన్ మై ఫాదర్ అంటాడు. నేను మా డాడీ కంటే పెద్దోడిని, మా నాన్న కంటే క్రూరుని, లేకపోతే నీ అంతనే మిమ్మల్ని పిండేస్తానంటే విడిపోతారనమాట. అధిక భారం పడకూడదు. ఇంచుమించుగా 22, 21, 24 సంవత్సరాలు కట్టడాల్లోనే ఉండిపోయాడు సొలొమోను. తన భార్యల్ని, ఉపపత్నులు వీళ్ళని పోషించుకోవడంలోనే ఉండిపోయాడు. దైవిక రాజ్య విధానానికి అనుగుణంగా ఉండాలన్నమాట అండి. అంటే ఇతర రాజులకి, ఇతర రాజ్యాలు సంపాదించుకున్నట్లు సంపాదించుకోకూడదు అనమాట. తను గొప్పవాడిని అనిపించుకోవడం కోసం సంపాదించుకోకూడదు అనమాట. ఇతర రాజులు, రాజ్యాలు నేను గొప్పవాడిని అనిపించుకోవడం కొరకు సంపాదించుకుంటూ ఉంటారు. కానీ ఇశ్రాయేల్ రాజులు అలా అనిపించుకోకూడదు అనమాట. తర్వాత నిఢారంబరమైన జీవన విధానం. రాజు అంటేనే ఇప్పుడు ఎమ్మెల్యే వస్తుంటే పెద్ద కాన్వాయ్, మినిస్టర్ వస్తుంటే ఇంకా పెద్దది, హోమ్ మినిస్టర్ వస్తే, చీఫ్ మినిస్టర్ వస్తే, ప్రధానమంత్రి వస్తే, అమెరికా అధ్యక్షుడు వస్తే నిడారంబరమైన జీవిత విధానం ఉండదన్నమాట. అంటే వెండి బంగారాలు వీటన్నిటిని సంపాదించడం ద్వారా దురాశపరుడిగా అయిపోయి ఇతర రాజ్యాలను ఆక్రమించుకుని ఇంకా శాంతి సమాధానం అనేది లేకుండా, నెమ్మది లేకుండా, ఇంకా అధికార వ్యామోహంతో తన దగ్గర ఉన్న దాన్ని ఇంకా విస్తరించుకోవాలని, లేకపోతే ఇంకా ఎక్కువ చేసుకోవాలనే ఉద్దేశంతో నెమ్మది లేకుండా జీవితం. కాబట్టి నిడారంబరమైన జీవితం, దీన్ని అనాశ్రిత జీవన విధానం అన్నారనమాట. ఆశ్రిత అంటే రాబట్టుకోవడం, భాగ్యాన్ని సంపాదించుకోవడం. కాబట్టి ఇటువంటి విషయాలు మనం గమనిస్తూ ఉంటే దైవికమైన రాజు ఎటువంటి వాడై ఉండాలి అని అంటే రావాలి అనేవాడు కాకుండా ఇతరులకు సహాయం చేసేవాడుగా ఉండాలి. అవసరమైన వస్తువులను మాత్రమే కోరుకుంటూ దేవుని మీద ఆధారపడేవాళ్ళుగా ఉండాలి. స్వీయ నియంత్రణ అంటే సెల్ఫ్ కంట్రోల్ ఉండాలన్నమాట. పరిమితమైన జీవన విధానం కలిగి ఉండాలి. తగు మాత్రపు జీవన విధానం అంటే మితంగా ఉండాలన్నమాట. ఇదంతా పాత నిబంధనలో మనం రాజుల జీవితాలు చదువుతుంటే మనకి ఇవన్నీ అర్థమవుతూ ఉంటాయి అనమాట. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్, ప్రతి పాయింట్ లో ఒక్కొక్క రాజు తగులుతాడు మనకి. అంటే నేను రాజుల రన్నాన్ని ప్రతి రాజుని వివరించుకుంటా వెళ్ళను. రాజుల యొక్క లక్షణాలు మీకు చెప్తున్నాను కాబట్టి ఈ లక్షణాలు ఎవరిలో ఉన్నాయి, ఎవరిలో లేవు, ఎవరు ఫెయిల్ అయిపోయారు, ఎక్కడ ఫెయిల్ అయిపోయారు అనేది తెలియడం కొరకు ఈ పాయింట్లన్నిటిని మనం నేర్చుకుంటాం అనమాట. రాజు సందర్భంలో మనం చూస్తే సేవ చేయడమే ప్రధానమైన లక్ష్యంగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. వ్యక్తిగత లాభాలు లేదా విలాసాల గురించి దేవుడు ఎప్పుడు ఆలోచించలేదన్నాడు. దావీదు ఉన్నాడు, తన ప్రజల పక్షంగా యుద్ధం చేశాడు, గొలియాతును జయించాడు. అది ప్రజలకు సేవ చేయడం అన్నమాట. మనము అపోస్తుల కార్యాల గ్రంథం 13వ అధ్యాయం చదువుతున్నప్పుడు అక్కడ ఒక వాక్య భాగం ఉంటుంది. నేను ఆ వాక్య భాగాన్ని మీకు చదివి వినిపిస్తాను. దావీదు ఏం చేశాడు అని అంటే, దావీదు మహారాజు అంటారు. దావీదు ఏం చేశాడనంటే, దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరం వారికి సేవ చేసి నిద్రించి అన్నారు. దావీదు సేవ చేసి నిద్రించాడటండి తన తరం వారికి. సేవ చేయాలన్నమాట రాజు అంటే. మహారాజు, దావీదు మహారాజు అంటాం కదా. మహారాజు అంటే ఏం చేశాడు? దేవుని సంకల్ప ప్రకారంగా సేవ చేశాడు అనమాట. అపోస్తుల కార్యాల గ్రంథం 13వ అధ్యాయము 36, 37 వచనాల్లో ఈ వాక్య భాగం కనిపిస్తుంది అనమాట. సరళమైన అంటే అనవసరమైన విలాసాలు, అధిక అవసరాలు పెంచుకుంటూ పోకుండా సరళమైన జీవితం అన్నమాట. మితంగా ఉండాలి, తగినంత.
భౌతికమైన వాటిపై కాకుండా ఆధ్యాత్మికమైన వాటిపై, నీతిపై, న్యాయంపై, ప్రజలకే న్యాయాన్ని అమలుపరచడం, నిష్పక్షపాతంగా ప్రజలకు న్యాయాన్ని అందించడంలో రాజు ముందు ఉండాలన్నమాట. ప్రజల క్షేమమే అతని యొక్క అంతిమ లక్ష్యం, ఉద్దేశమై ఉండాలి. తన జీవితం మరియు అధికారాన్ని ప్రజల సేవ కొరకు ఉపయోగించాలన్నమాట. తన స్కిల్స్, తన యుద్ధం చేయగలడు, తన పాటలు పాడగలడు, లేకపోతే తన ఉపదేశాలు చేయగలడు, ప్రజల సేవ కొరకు, ప్రజల ఉపయోగం కొరకు, సంక్షేమం కొరకు ఉపయోగించాలన్నమాట. కాబట్టి ఇటువంటి లక్షణాలన్నీ చాలా వరకు మనకు దావీదులో కనిపిస్తాయి అన్నమాట. చివరిగా ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయం 18-20 వచనాలు మనం చదువుతున్నప్పుడు, మరియు అతడు రాజ్య సింహాసనమందు ఆసీనుడైన తరువాత లేవీలైన యాజకుల స్వాధీనంలోనున్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తన కొరకు రాసుకొనవలెను. దేవుని యొక్క ధర్మశాస్త్రపు లేకపోతే చట్టాన్ని ఒక ప్రతిని రాసుకోవాలన్నమాట. సాధారణంగా ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు ఏం చేస్తారంటే, ప్రధానమంత్రి అవగాను, ముఖ్యమంత్రి అవగాను సంతకాలు పెట్టేస్తారు. వాళ్ళ అజెండా ప్రకారం వారు చేసిన వాగ్దానాలకు సంతకం పెడతారు. కానీ ఇక్కడ అలా కాదు. రాజు అయిన తర్వాత యాజకుల స్వాధీనంలో ఉన్న గ్రంథాన్ని తీసుకుని ఒక ప్రతిని రాసుకోవాలన్నమాట. అదే పనిలో ఉండాలి ఫస్ట్. అది అతని వద్ద ఉండవలను, ఇంకెక్కడికి పోకూడదు, అతని దగ్గరే ఉండాలి. అది తన రాజ్యమందు తానును తన కుమారులను ఇశ్రాయేలు మధ్యను దీర్ఘాయుష్మంతులకిటకై. నువ్వు దీర్ఘాయుష్మంతుడు గానీ నీ కుటుంబం దీర్ఘాయుష్మంతులై ఉంటే నీ రాజ్యం కూడా దీర్ఘాయుష్మంతులుగా ఉంటారు. అలాంటి పరిస్థితులు ఉండాలంటే నువ్వు ఒక ప్రతిని రాసుకుని నీ దగ్గర పెట్టుకోవాలన్నమాట. ఇది రాజులకు దేవుడు ఆజ్ఞాపించింది. 2వ రాజుల గ్రంథం 11వ అధ్యాయం 12వ వచనం మనం చదువుతున్నప్పుడు, అప్పుడు యాజకుడు రాజకుమారుని బయటకు తోడుకుని పోయి అతని తల మీద కిరీటం పెట్టి ధర్మశాస్త్ర గ్రంథం అతని చేతికి ఇచ్చిన తర్వాత, ధర్మశాస్త్ర గ్రంథాన్ని అతని చేతికి ఇచ్చాడు. ఎందుకంటే పట్టాభిషేకుడు అయిన తర్వాత దీని మీద ఆధారపడి బ్రతుకు, దీన్ని ఒక ప్రతి రాసుకోవాలి. 2వ రాజుల గ్రంథం 22:8 అంతటా ప్రధాన యాజకుడైన హిల్కియా యెహోవా మందిర ధర్మశాస్త్ర గ్రంథం నాకు దొరికిందని, కాబట్టి దొరకగానే వీళ్ళు ఇంకా దాన్ని చదువుతారు, రాసుకుంటారు అనమాట. కాబట్టి ధర్మశాస్త్ర గ్రంథాన్ని రాసుకోవాలన్నమాట, చదువుకోవాలి, ధ్యానిస్తూ ఉండాలి. అప్పుడే వాడు రాజు అవుతాడు, రాజు లక్షణాలు అతనికి వస్తాయి. తర్వాత 18-20 సహోదరుల మీద గర్వించకూడదు, ధర్మాన్ని విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. అసలు ఇశ్రాయేలీలు మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలోను, యూదులు ఇశ్రాయేలీలు 2వ రాజులు 17వ అధ్యాయంలోను, యూదులు 2వ రాజులు 25వ అధ్యాయంలోను ఎందుకు చెరకు వెళ్ళిపోయారు? అశ్షూరు చెరకు ఒకరు, బబులోన్ చెరకు ఒకరు ఎందుకు వెళ్ళిపోయారనంటే, ఒకరి మీద ఒకరు గర్వించడం, యుద్ధాలు చేసుకోవడం, ధర్మాన్ని విడిచిపెట్టి, దేవుడిచ్చిన ధర్మాన్ని విడిచిపెట్టి కుడికి ఎడమకు తొలగిపోయి దేవుని నిర్లక్ష్యపెట్టి ధర్మశాస్త్ర వాక్యాలన్నింటినీ, కట్టడాలన్నింటినీ అనుసరించి నడవకుండా తప్పిపోయారు. కాబట్టి వారి బ్రతుకు దినములు చదవాల్సిన బ్రతుకు దినములు అన్నిటా ఆ గ్రంథాన్ని చదువుతుండవాలని ఉంది. చదవకుండా ఉన్నందుకు గాను ఎక్సర్సైజ్ చేయాలన్నమాట. గుడ్ ఎక్సర్సైజ్ అన్నాడు. చేయని కారణంగా వాళ్ళు పతనం అయిపోయారు అనేది మనం చూస్తాం. ఎందుకు రాజులు పతనం అయిపోయారంటే ధర్మశాస్త్ర గ్రంథాన్ని వారు ధ్యానించలేదు. మనం కూడా పతనం అయిపోతాం దేవుని యొక్క గ్రంథాన్ని సరిగా చదవకపోతే. క్రైస్తవులుగా ఉంటూ వస్తూ పోతున్నంత మాత్రం మనము మన జీవితం విజయవంతంగా ఉంటుంది అనుకోవద్దు, పతనం అయిపోద్ది. అది రాజులే కాదు, సర్వసామాన్యమైన ప్రజలైనా సరే. యెహోషువ గ్రంథం 1:8 మనం చదువుతున్నప్పుడు యెహోషువకు కూడా దేవుడు చెప్పాడు, ఈ ధర్మశాస్త్ర గ్రంథం నువ్వు బోధింపక తప్పిపోకూడదు. నువ్వు నాయకుడివి, మోసే తర్వాత వచ్చావు, మోసే ద్వారా ఇవ్వబడింది, ఇప్పుడు ఆ గ్రంథం నీ చేతికి వచ్చింది. ఈ గ్రంథం నువ్వు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటి అన్నిటి ప్రకారం ఒక్కటి కూడా అన్నమాట విడిచిపెట్టకుండా అన్నిటి ప్రకారం నీవు జాగ్రత్త పడినట్లు దేవారాత్రము దాన్ని ధ్యానించిన నీ మార్గంను వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదు. కీర్తనలు 1:2 యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుతూ దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడిగా ఉండాలనుకుంటున్నావా రాజా, ధ్యానించు. కీర్తన గ్రంథం 119:97 నీ ధర్మశాస్త్రం నాకెంతో ప్రియమైనదిగా ఉన్నది, దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. 72వ కీర్తన మనం చదివినట్లయితే అడ్మినిస్ట్రేషన్ ఎలా చేయాలి అంటే, దేవా రాజునకు నీ న్యాయ విధులను, రాజకుమారునకు నీ నీతిని తెలియజేయము. ధర్మశాస్త్రంలో ఉంటుంది అనమాట. తెలియజేస్తే అతను ఏం చేస్తాడు, నీతిని బట్టి నీ ప్రజలకును
న్యాయవిధులను బట్టి శ్రమ నొందిన వారికి అతడు న్యాయం తీర్చును. పలానా వాడు నాకు అన్యాయం చేశాడండి, నాది లాక్కున్నాడండి, నాది తీసేసుకున్నాడండి అన్ని వచ్చారనుకో, న్యాయాన్ని బట్టి శ్రమ నొందిన వారికి న్యాయం దొరుకుతుంది. మన దేశంలో న్యాయం దొరకట్లేదు, సంవత్సరాలు పెట్టేస్తుంది. హత్యలు, పెద్ద పెద్ద హత్యలు కూడా అలా డ్రాగ్ చేస్తూ సంవత్సరాలు గడిచిపోతాయి, న్యాయం జరగదు. అలాంటప్పుడు ప్రజలకు న్యాయం జరిగినప్పుడు ప్రజలు వెక్స్ అయిపోతారు. అలా ఉండకూడదు. ఇశ్రాయేల్ సమాజంలో రాజునకు నీ న్యాయ విధులు, కుమారునికి నీ రాజకుమారునికి నీ నీతిని, ప్రజలకు న్యాయ విధులను అందించు, శ్రమ నొందిన వారికి న్యాయం తీర్చు, నీతిని బట్టి పర్వతంలోని చిన్న కొండలను ప్రజలకు నెమ్మది పుట్టించును. ప్రజలకు ఏం పుడుతుందంటే మంచి రాజు ఉంటే ప్రజలకు నెమ్మది అనమాట, నెమ్మదిగా సమాధానంగా బ్రతుకుతారనమాట. ప్రజలలో శ్రమ నొందిన వారికి అతడు న్యాయం తీర్చును. బేదల పిల్లలను రక్షించి, బేదల పిల్లల్ని ఏం చేస్తారు, ఐగుప్తు లాంటి వాళ్ళు అని అంటే బానిసలు చేసుకుంటారు. ఇశ్రాయేల్లో కూడా అటువంటి బానిసత్వం ముందు మనం చూస్తాం మీకా గ్రంథంలో. కానీ బేదలను రక్షించి వారి పిల్లలకి న్యాయం దొరుకుతుంది అనమాట. కాబట్టి ఆదర్శవంతమైన రాజులు ఎవరనంటే మనకి యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6 నుండి యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1 నుంచి 5 వచనాల్లో ఆదర్శవంతమైన రాజులు ఉంటారనమాట. తర్వాత సేవా దృక్పథం రాజుకు ఉండాలి. మార్క్స్ వార్త 10:45లో అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా ప్రాణం పెట్టడానికి నేను వచ్చానన్నాడు. అంటే పరిచారం చేయించుకోవడానికి రాలేదు, నేను పని చేయించుకోవడానికి రాలేదు, పని చేయడానికి వచ్చాను. సర్వ్ రాదర్ దాన్ బీ సర్వ్డ్ అన్నాడు అనమాట. సర్వీస్ చేస్తాను నేను అన్నాడు యేసుప్రభు. తర్వాత యోహాను సువార్త 13:13 నుంచి 12-15 చదువుతుంటే 13 నుండి 15 వచనాలు చదువుతుంటే 13వ అధ్యాయం 13వ వచనం నుండి 15 వచనాలు. బోధకుడు ప్రభు అని పిలుస్తున్నారట, కానీ ఈయన పాదాలు గడుగుతున్నాడు మాదిరిగా ఉండడం కొరకు. 17వ వచనం చదువుతున్నప్పుడు ఈ సంగతులు మీరు ఎరుగుదురు కనుక వీటిని చేసిన వాళ్ళు మీరు ధన్యులగుదురు అన్నాడు. కాబట్టి ధన్యులు అవుతారనమాట. ప్రారంభం నుండి కూడా సేవా దృక్పథంతోనే రాజులు ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం అనమాట. ఆ విధంగా ఉండనే సౌలు చేతిలో నుండి దేవుడు రాజ్యాన్ని తొలగించి దావీదు చేతిలో పెట్టాడు. దావీదు సింహాసనం లేకపోతే దావీదు వంశంలో నుండి ఆ పరిపాలన వస్తుంది అనేది మనం ఈ రోజు నేర్చుకున్నాం అన్నమాట అండి. కాబట్టి ఏ రాజు గురించి మాట్లాడుతున్నాడనంటే ఇప్పటి వరకు మనం నేర్చుకున్న రాజుల్లో కొన్ని షేడ్స్ మనకి దావీదులో ఉంటాయి, లేకపోతే సొలొమోన్లో ఉంటాయి, మరొకరిలో ఉంటాయి, యెహోషాపాతులో ఉంటాయి, ఆషాలో ఉంటాయి, ఇలాగే హిజ్కియాలో ఉంటాయి, చాలా మందిలో ఉంటాయి, యోషియాలో ఉంటాయి, చాలా మందిలో ఉంటాయి. కానీ 100% ఎవరిలో ఉంటాయి ఈ లక్షణాలన్నీ అంటే యేసుక్రీస్తులో ఉంటాయి అన్నమాట. ఆయనను అన్ని లక్షణాలు కలిగిన ఆయనను దేవుని చిత్తాన్ని ఎన్నడూ మర్చిపోకుండా దేవుని చిత్తం జరిగించటమే నాకు ఆహారం అన్నాడు. తండ్రి నువ్వు నాకు అనుగ్రహించిన వాటిని, నువ్వు నాకు అప్పగించిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చాడు. నిరంతరం ధ్యానిస్తూ ఉంటాడు అనమాట. అటువంటి రాజును దేవుడు మనకు నియమించి బైబిల్ క్లోజ్ చేశాడు అనమాట. ఆ రాజు పరిపాలనలో మనం ఉంటే మంచి పరిచర్య మనకి చేసి వెళ్ళిపోయాడు, మంచి పరిపాలన మనకు అందిస్తున్నాడు. మీరు సిలువేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను